So, praise the Lord to everybody, and I greet you all in the precious name of our Lord and Savior, Jesus Christ. మీ అందరికీ ప్రైజ్ లాట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మిమ్మల్ని అందరినీ కూడా నేను గ్రీట్ చేస్తా ఉన్నాను. So I should say I'm welcoming you to this second session of the series Spiritual Walk. నేను చెప్పాలి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ఆత్మీయ నడత యొక్క మెట్లు అనే అంశం యొక్క రెండవ భాగానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. So this spiritual walk happens with every step that we take. So therefore we mention steps of a spiritual walk. ఆత్మీయ నడత యొక్క మెట్లను నేను ఎందుకంటానంటే మన యొక్క జీవితంలో ప్రతి విషయంలో అది ఉంటుంది కాబట్టి నేను మెట్లు అని అభివర్ణిస్తా ఉన్నాను. So physical walking, there are a lot of advantages to that. మన యొక్క శారీరకంగా నడిచేటప్పుడు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. So physical walking, let me say, you maintain a steady blood circulation. We have already discussed about it last week. మనము గతించిన వారం మనం దాని గురించి ఆలోచించిన విధానంగా మనము శారీరకంగా నడిచేటప్పుడు మన యొక్క రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది. So it is very important that this blood flows to every corner of our body, activating each and every cell in our body. ఈ యొక్క రక్త ప్రసరణ మన యొక్క ప్రతి ఒక్క అణువుకి రక్త ప్రసరణ జరగాలి. అప్పుడే మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగము మంచిగా చాలా బాగా పనిచేస్తుంది. Similarly, when I'm mentioning about spiritual walk, the word of God has to cover our entire spiritual body so that every cell of our spiritual life is active for God. అలాగే ఆత్మీయ విషయంగా దీన్ని మాట్లాడుకుంటే దేవుని వాక్యము మన యొక్క ప్రతి భాగాన్ని మన యొక్క జీవితాన్ని ఎప్పుడైతే అది జీవితంలో ఉంటుందో మనకి ఆత్మీయంగా మనం ఎంతో యాక్టివ్ గా ఉంటాము. Secondly, physical walking improves our mental health also. రెండో అంశము ఈ యొక్క మనము శారీరకంగా నడిచేటప్పుడు మన యొక్క మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. So spiritual walk helps us to maintain spiritual health. ఈ యొక్క ఆత్మీయమైన నడక కూడా మన యొక్క ఆత్మీయమైన బలాన్ని చేకూరుస్తుంది. చిన్న వర్డ్స్ అన్న. Thirdly, they say when you are walking every day for half an hour, it boosts your mood. మీకు ఆసక్తిని కలిగించేటట్టుగా ఇది తోడ్పడుతూ ఉంటుంది. So similarly, when I'm talking about our spiritual walk, this spiritual walk also helps. మూడవదిగా మనకి ఆత్మీయమైన నడక గురించి మాట్లాడుతున్నప్పుడు it helps us to maintain, to live with a hope. So it is not a hopeless life, but we live with a hope, always looking forward for the good things to receive from our good God. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా నడుస్తామో మనము నిరీక్షణ లేని జీవితాలు కాకుండా నిరీక్షణ కలిగిన జీవితాలతో ఎప్పుడు దేవుని దగ్గర నుంచి పొందే ఆశీర్వాదకరమైన జీవితంలో జీవిస్తాము. Last week we mentioned about FIT, to be fit in the meditation of word. గతించిన వారంలో మనము ఇంగ్లీష్ లో ఒక పదము FIT అనే ఒక పదాన్ని తీసుకొని దాంట్లో నుంచి మనము ఒక అంశాన్ని నేర్చుకున్నాము. FIT అని. F is to focus on the word, not to get carried away by feelings. ఎఫ్ అనే మాటతో మనం ఫోకస్, ఇంగ్లీష్ లో ఫోకస్, తెలుగులో అయితే ఏకాగ్రత కలిగి ఉండి మనము ఈ యొక్క ఉద్రేకాలతో మనము దారి తప్పిపోకుండా ఏకాగ్రత కలిగి ఉండాలి. ఎఫ్ అని చూసుకున్నాము. I is to involve ourselves, not just living in an imaginary world. It is not imagine, but involve ourselves in the word of God.
ఐ అంటే ఇన్వాల్వ్ అనుకున్నాము. అంటే మనల్ని మనం అన్వయించుకోవాలి. ఆ వాక్యంలో ఏదో ఊహాలోకంలో జీవించకుండా అన్వయించుకొని చదువుకోవాలి అని నేర్చుకున్నాం. And T is to think. This thinking is to receive the counsel of God. టీ అని థింక్ అనుకున్నాం ఇంగ్లీష్‌లో అయితే. అదే తెలుగులో చూసుకుంటే ఆలోచించాలి. దాన్ని దేవుని యొక్క మైమరిచిపోకుండా దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని యొక్క ఆజ్ఞలేంటి అని మనం ఆలోచిస్తూ ఉండాలి. In Proverbs chapter 13 and verse 10, we have seen ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. A person who receives the counsel, he gets wisdom. అదే మనం సామెతలు 13:10లో చదువుకున్న విధానంగా ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును అని నేర్చుకున్నాము. So this thinking is a hearing and receiving the counsel of God. ఈ యొక్క ఆలోచన థింకింగ్ అంటే దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన వినటము, మనము దాన్ని పొందటము. So let us remember, we should think and receive the counsel, but not get into a trance. Sometimes it is possible that while meditating the word of God, you start getting into a trance. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క వాక్యాన్ని మనము ఆలోచించి, మనము దాన్ని స్వీకరించాలి. అంతే తప్ప వాక్యాన్ని కొన్ని సార్లు వాక్యాన్ని చదువుతూ ఏదో మైమర్చిపోతూ ఉంటాము. Okay, let me just try to answer about 4 questions about the meditation of the word of God. ఈ యొక్క ధ్యానం గురించి ఒక 4 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనియండి. What version to read? ఏ యొక్క వర్షన్ బైబిల్‌ని ఏ వర్షన్ మనం చదవాలి? మొదటి ప్రశ్న. Mostly this is a question for those who are who wants to read English Bible. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రశ్న ఎవరికి అంటే ఎవరైతే ఇంగ్లీష్‌లో బైబిల్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్రశ్న బాగా ఉపయోగపడుతుంది. My straight answer is forget about the version. First start reading. Pick up any version and start reading the word of God. నా సూటి అయిన జవాబు ఏంటంటే మొదటిగా వాక్యాన్ని చదవండి. తర్వాత ఏ వర్షన్ చదవాలి అనేది తర్వాత ఆలోచించాలి. Don't keep thinking which version to pick up. Whichever is available for you, you pick it up and start reading. Once the word of God starts working in you, you will, by your own effort, pick up the right version to understand the word of God. మీకు ఏదైతే అందుబాటులో ఉందో, ఏ వర్షన్ అయితే అందుబాటులో ఉందో దాన్ని తీసుకొని మొదటిగా చదవటం మనం ఆరంభిస్తే, ఆ వాక్యం ఎప్పుడైతే మనలో పనిచేస్తుంటుందో, అప్పుడు మనమే ఆ యొక్క స్టెప్ తీసుకొని ఏది రైట్ వర్షన్, ఏది సరియైన వర్షన్ అని మనమే ఆ యొక్క వర్షన్‌ని పిక్ చేసుకునే స్థితిలో మనం ఉండగలం. Second question is, now why I can't understand when I am reading the word of God? రెండో ప్రశ్న ఏంటంటే, వాక్యాన్ని చదువుతున్నా, కానీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు? Let me explain. See, if you have to study galaxy, నన్నిలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనము ఈ యొక్క గెలాక్సీ, నక్షత్రాలు వాటి గురించి మనము చదవాలి, దాని గురించి నేర్చుకోవాలి అంటే the scientists who study this galaxy, they do it telescopically. They use an instrument called telescope to study the stars and the galaxy. ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క నక్షత్రాలను, గెలాక్సీని వాటి గురించి పరిశీలించాలి అంటే, ఈ యొక్క యంత్రము టెలిస్కోప్‌ని తీసుకొని వాటిని టెలిస్కోప్‌లో చూస్తూ దాని గురించిన పరిశీలన వాళ్ళు చేస్తూ ఉంటారు. Let me tell you in a simple way. See, now there is COVID virus everywhere. ఇంకా మీకు సాధారణంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు యొక్క కోవిడ్ ప్రతి దగ్గర ఉంది ఈ యొక్క కోవిడ్. So how do they study or how do they see this germ, this small virus? ఎంతో చిన్నగా ఉండే యొక్క సూక్ష్మ జీవుల యొక్క వైరస్ గురించి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎలా వాళ్ళు దాని గురించి పరిశీలన చేస్తా ఉన్నారు? There is an instrument, it is called microscope. So they study about this virus or this bacteria microscopically. వీళ్ళు కూడా ఈ యొక్క బ్యాక్టీరియా గురించి చదవటానికి మైక్రోస్కోప్ అనే ఒక యంత్రాన్ని తీసుకొని దాని ద్వారా దీని గురించిన పరిశీలన వాళ్ళు చేస్తా ఉన్నారు.
So to study the galaxy, they use a telescope, and to study about the germs, they use a microscope. ఈ యొక్క గెలాక్సీ గురించి చదవాలి, పరిశీలన చేయాలి అంటే టెలిస్కోప్‌ని వాడతారు. అలాగే ఈ యొక్క సూక్ష్మ జీవాలు, బాక్టీరియాని గురించి చదవాలి అంటే ఈ యొక్క మైక్రోస్కోప్‌ని వాడతా ఉంటారు. Otherwise, without those instruments, without that medium, we cannot understand this creation. ఎప్పుడైతే మనకు సపోజ్ అనుకుందాము ఈ 2 మన దగ్గర టెలిస్కోప్, మైక్రోస్కోప్ లేకపోతే ఈ 2 అంశాలను గురించి మనం నేర్చుకోలేము. Similarly, when we have to study, or let us say when we have to meditate the word of God, we need the help of the Holy Spirit. అలాగే మనం యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కావాలి. So if you want to casually read the word of God, you cannot understand. నేనేదో సాధారణంగా ఈ యొక్క వాక్యాన్ని చదవాలి అంటే మనకి ఈ యొక్క వాక్యము అర్థం కాదు. Every day morning, if you want to read a portion as a routine, as a duty for the day, I'm sorry, probably it may not help you. మీకు ఒక విషయం చెప్పాలంటే ఏదో పొద్దున్నే లేచి నేను ఒక అధ్యాయం చదువుకోవాలి, ఏదో సాధారణంగా చదువుకోవాలి అంటే బహుశా మీకది ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. Definitely you have to seek the help of the Holy Spirit. With the medium of Holy Spirit, you will be able to see through the word of God, and you can understand the word of God. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఈ యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. So to answer the question why I can't understand, ఈ యొక్క ప్రశ్నకు ఎందుకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని ఆలోచిస్తే probably you are very casual about reading the word, or you are just doing it as a duty, as a routine every day. బహుశా మీరు కేవలము ఒక సాధారణంగా నేను చదువుతుండొచ్చు, లేకపోతే ఏదో ఒక పనిలాగా చేస్తూ ఉండొచ్చు, చదువుతూ ఉండొచ్చు. Seek the help of the Holy Spirit. Be reverential. Have that focus. Try to read every word meaningfully, and God will speak to you. ఎంతో ఆసక్తి కలిగి మీరు ఏకాగ్రతతో ఎంతో భయభక్తులతో కూర్చొని ప్రతి ఒక్క వచనాన్ని, ప్రతి ఒక్క మాటను ఎంతో భయభక్తులతో చదవాలి, ఏకాగ్రతతో చదవాలి. The third question is a little connected to this question. Why I am distracted easily when meditating the word of God? మూడో ప్రశ్న, ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు నాకు ఆలోచనలు ఎటో వెళ్ళిపోతా ఉంటాయి, నేను ఏకాగ్రత కోల్పోతా ఉంటాను. For this also I have a very straight answer. దీనికి కూడా నాకు సూటిగా ఒక జవాబు ఉంది. It is a lack of interest. మీకు దీని పట్ల ఆశ లేకపోవటం, వాక్యం పట్ల ఆశ లేకపోవటం. You have a different priority. మీకు వేరే ప్రాధాన్యతలు ఉండొచ్చు. And you have a very casual approach. మీకు ఏదో సాధారణమైన విధానంలో వాక్యాన్ని మీరు వాక్యాన్ని దగ్గరికి వస్తా ఉన్నారు. And worldly friends, worldly situations, worldly engagements dominate you more than knowing the will of God from the word of God. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యంలో నుంచి తెలుసుకోవటం కంటే మీకు లోకానుసారమైన స్నేహితులు, లోక పద్ధతులు, బహుశా లోకం మీ యొక్క జీవితంలో ఆధిపత్యం వహిస్తుందేమో. So you are not making time out, going alone to have a quiet time and be serious about meditating the word of God. Therefore, you will have this question, why am I distracted so easily when I want to read the word of God? మీకు అందుకే మీరు ఈ యొక్క సమయాన్ని కేటాయించి వాక్యాన్ని చదవటానికి సమయాన్ని కేటాయించకపోవటాన్ని బట్టి మాత్రమే మీకు ఈ ప్రశ్న వస్తుంటే, ఎందుకు నేను వాక్యాన్ని చదివేటప్పుడు నా యొక్క ఏకాగ్రతను కోల్పోతూ నా యొక్క ఆలోచనలు ఎటో వెళ్ళిపోతుంటాయి అనే ప్రశ్నలో మీరు ఉంటారు. So we will deal with it a little later. And the fourth question is, what is the advantage of meditation of word of God?
నాలుగోది, ఈ యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ధ్యానిస్తున్నందుకు మనకుండే ప్రయోజనాలు ఏమిటి? I have put it this way: if you are not meditating in your life, you will be primarily emotional. ఒకటి, ఈ యొక్క ఎప్పుడైతే మీరు వాక్యాన్ని ధ్యానించకపోతే ప్రాముఖ్యంగా మీరు మీ యొక్క జీవితంలో ఉద్రేకాలతో ఉంటారు. You are always sensitive and you are very emotional, and it will be very difficult to handle the reality of life if you are an emotional person. అయితే ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఉద్రేకాలతో ఉంటారో, ఈ యొక్క లోక సత్యాలను మీరు దాన్ని స్వీకరించలేరు. ఎంతో ఎంతో సెన్సిటివ్‌గా మీరు ఉండిపోవటానికి జరుగుతుంది. తెలుగులో నేను ఒక్కసారి చెప్తాను. మన భావోద్రేకాలతోటే జీవించే వారమైతే ఆ వాక్యాన్ని చదవనప్పుడు, వాక్య ధ్యానము మన జీవితంలో లేనప్పుడు, ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సిన వాస్తవికమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడము మనకి చాలా కష్టమైపోతుంది. ఇంకో మాటలో చెప్పాలి అంటే అసలు ఆ పరిస్థితుల్ని ఎదుర్కోలేక ఓడిపోయే వారిగా ఉంటాము. Therefore, if you are meditating the word of God, this meditation is so important for us because it will give us diligence. It will help us to understand the realities of life. అందుకే మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటామో, అప్పుడు మాత్రమే ఉద్రేకాలతో కాకుండా డెలిజెంట్‌గా ఉండటానికి మనకు సహాయపడుతుంది. And emotional person will have so many other emotional feelings, which is being aggressive, which is being angry, which is being irritated. అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్రేకాలతో ఉంటారో, ఆ యొక్క ఉద్రేకంతో పాటు మిగతా కొన్ని యొక్క అలవాట్లు ఎట్లా ఉంటాయంటే కోపంగాను, ఎంతో ఆహ్, కోపంగాను, ఎంతో చిరాకు పడుతూ ఉంటారు. చిరాకు పడుతూ ఉంటారు. ఊరికే దాడి చేయాలి, ఎవరితోటో గొడవ పెట్టుకోవాలి అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు దాడి ఇవన్నీ కూడా చేయాలి. భావోద్రేకాలతో కలిగే పరిస్థితులు. బట్ వెన్ యు ఆర్ meditating the word of God, you will not be aggressive. You will have a peace. You will enjoy the peace of God in your life. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ఇవన్నీ మన జీవితంలో ఉండవు. ఎంతో శాంతితోను, సమాధానంతో దేవుని యొక్క శాంతిని మనము కలిగి ఉంటాము. అది We అనుభవిస్తూ will not be ఉంటాము. we will not be angry for every situation, or we will not be irritated, but we have the mind to resolve resolve a particular issue amicably. అలాగే ఎప్పుడైతే మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటామో, కోపము, చిరాకు అనేవి మన జీవితంలో ఉండవు. కానీ ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవటానికి దేవుడు సహాయపడుతూ ఉంటాడు. ఆ యొక్క ఆశ కలిగి ఉంటాము. So I was trying to have a recap because last time we couldn't complete about the meditation of word. నేను చివరి వారము మనకు సమయాన్ని బట్టి మొత్తము మనము అన్ని అంశాలు చూసుకోలేదు కాబట్టి, మళ్ళొకసారి దీన్ని ఒక రీక్యాప్‌గా మళ్ళీ ఒకసారి పరిశీలించడం జరిగింది. In 20 minutes time, we will try to look at today's topic, which is supplication to God. అయితే ఈరోజు ఒక 20 నిమిషాలు రాబో 20 నిమిషాల్లో దేవుని విజ్ఞాపన ప్రార్థన గురించిన అంశాన్ని చూసుకుందాం. While we are discussing about this topic, I want you to bear two Bible verses in your mind. మనము ఈ యొక్క అంశాన్ని పరిశీలించేటప్పుడు మీరు ఒక 2 బైబిల్ వర్సెస్ వాక్యాలను మీరు గుర్తుంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. Firstly, it is James Epistle chapter 5 and verse 16. మొదటిగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. And the last portion, I'm just reading the last portion in this verse. It says, the effective, fervent prayer of a righteous man avails much. చివరి భాగాన్ని మాత్రమే చదువుతున్నాను. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహు బలము గలదయ్యుండును. And one more verse is from Epistle to Philippians. ఇంకొక వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక verse 4 4వ అధ్యాయము and verse 6.
6వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. Be anxious for nothing, but in everything, by prayer and supplication, with thanksgiving, let your requests be made known to God. దేని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. So let us bear these two verses in our mind while we are dealing with this topic, supplication to God. దేవునికి విజ్ఞాపన ఈ యొక్క అంశాన్ని మనం పరిశీలించినప్పుడు మనం చదువుకునే యొక్క 2 వాక్యాలను మనసులో ఉంచుకోండి. And supplication to God in simple words for you to understand is nothing but prayer. ఈ యొక్క సప్లికేషన్ టు గాడ్ ఇంగ్లీష్‌లో అయితే విజ్ఞాపన, దేవునికి విజ్ఞాపన. దీన్ని చాలా సులువుగా చూసుకోవాలంటే ప్రార్థన అనుకోవచ్చు మనం. And all of you know, prayer is universal. It is not only for Christians. Universally, every person, they practice prayer in their life. మీకందరికీ తెలిసిన విధానంలోనే ప్రార్థన కేవలం క్రైస్తవులు మాత్రమే చేయరు కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో విధానంలో వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. So in a way, prayer forms a part of our life. For that matter, in every person's life. మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఈ యొక్క ప్రార్థన మన యొక్క జీవితంలో ఒక భాగము. And for our session, when we are mentioning about the steps of spiritual walk, మన యొక్క సెషన్ గురించి మనము ఈ యొక్క ఆత్మీయ నడత యొక్క మెట్లు అని అనుకుంటున్నప్పుడు, so for walking, you need these two legs, and two legs have to be healthy legs for proper walk. మనము నడవటానికి 2 కాళ్ళు అవసరము. ఆ 2 కాళ్ళు కూడా ఎంతో దృఢంగా, ఆరోగ్యకరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. So the first leg can be the meditation of the word. మొదటి కాలు వాక్య ధ్యానముగా మనం అనుకోవచ్చు. And the second leg is supplication to God, which is our prayer life. రెండో కాలు ఆత్మీయ నడత యొక్క రెండో కాలుగా మనము దేవునికి విజ్ఞాపన లేదా ప్రార్థన అని అనుకోవచ్చు. A spiritual life, we have to walk in our spiritual life. It is not running. We are not in a hurry because we have to run this race with the patience according to the word of God. మనం ఈ యొక్క ఆత్మీయ నడకలో మనం ఆత్మీయ జీవితంలో మనము నడిచే వారిగా ఉండాలి కానీ ఏదో తొందరపడి పరిగెత్తే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఈ యొక్క జీవితంలో మనకు ఈ యొక్క పేషెన్స్ మనకు అవసరము. వాక్యానుసారంగా చూసుకుంటే మనకు ఈ యొక్క పేషెన్స్ అనేది చాలా అవసరం. I'll just add, ఈ పందెంలో మనము ఓపికతోటి పరిగెట్టాలి అనే వాక్యం చెప్తుంది. అందుకనే మనము నడిచేవారిగా ఉంటున్నాము అని గ్రహిస్తూ ఉన్నాం. So what I'm saying is, in our spiritual walk, the two legs for which make us walk are, one is meditation of the word, and the second one is the supplication to God, our prayer life. అయితే మన యొక్క ఆత్మీయ నడక మనము ఈ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి వాక్య ధ్యానము, రెండోది విజ్ఞాపన ప్రార్థన. Therefore, let us now consider this prayer. And the word of God mentioned one verse, fervent prayer. అయితే ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన గురించి ఆలోచిస్తే మనం ఇందాక చదివిన వాక్యంలో ఒక మాట మనం చదివాం. మనోహరపూర్వకమైన ప్రార్థన. Vignapana. So it is a fervent supplication or a prayer to God. ఈ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో అది మనోహరపూర్వకమైన విజ్ఞాపన, దేవునికి విజ్ఞాపనగా ఉంటుంది. So prayer is a request that we put up to God. ఈ యొక్క ప్రార్థన అనేది దేవునికి ఒక మనవిని మనము పెడతా ఉన్నాము. But supplication is humble petition. విజ్ఞాపన ప్రార్థన ఇది మనము మొరపెట్టుకునే సంగతి.
అయితే విజ్ఞాపన తీసుకుంటే, సప్లికేషన్ అనేది తీసుకుంటే దేవునికి మొర్ర పెట్టుకోవటం, దీనంగా దేవునితో మొర్ర పెట్టుకోవటం. For clarity of understanding, prayer can be a conversation with God. We are just talking to God. We are just telling Him about our condition, our situation, and we are just having a conversation with God. ఇంకా తేటగా అర్థం చేసుకోవటానికి ప్రార్థన అనేది దేవునితో ఒక సంభాషణ. దేవునికి మన యొక్క పరిస్థితిని చెప్పుకొని, ఇది నా పరిస్థితి అని చెప్పుకోవటమే. So, in our spiritual walk, step by step, there should always be a continuous conversation with God. We have to tell Him about our condition, and we should ask Him what I should be and what is the next step that I should take in my spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి అడుగులో దేవునికి మన యొక్క పరిస్థితి ఏంటో వివరించి, పరిస్థితి ఏంటో చెప్పుకొని, తర్వాత నేనేం చేయాలి అని ఆయన దగ్గర నుంచి మనం వినాలి, నేర్చుకోవాలి. So, prayer is important and the prayer is universal, as we said. So, we can understand that prayer is not just asking, but it is conversation with God, telling Him everything about our life. అంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. దాంతో ప్రార్థన అనేది సార్వత్రికమైనది. మనము ప్రార్థనలో మన యొక్క పరిస్థితిని దేవునితో వివరించుకుంటాము, But మాట్లాడతాము. the other word supplication to God is supplication is desiring something from God. It is not my desire, but a desire to get something from God. I am not asking about my desire, but I am desiring something to receive from God. అయితే ఈ యొక్క విజ్ఞాపన దగ్గరికి మనము ఆలోచిస్తే, ఈ యొక్క విజ్ఞాపన అనేది దేవుడి దగ్గర నుంచి ఏదో కోరటం, దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించటం. అది నా ఆశ, నా కోరిక కాదు, కానీ దేవుని దగ్గర నుంచి ఆ యొక్క కోరికను, ఆ యొక్క ఏదో ఒక విషయాన్ని గురించి మనము ఆశిస్తూ ఉంటాము. దేవుడు అనుగ్రహించేది మనం పొందుకోవడానికి, దేవుడు నాకేదో ఇవ్వాలి అని ఆశిస్తూ మొరపెట్టడము, అది విజ్ఞాపన ప్రార్థన. సరే, ఇప్పుడు ప్రేయర్ గురించి. ప్రేయర్ ఈస్ మోర్ దాన్ ఆస్కింగ్ గాడ్. ఇట్స్ ఎక్నాలజింగ్ దట్ ప్రావిడెన్స్ ఆర్ సప్లై ఈజ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు ప్రేయర్ గురించి, ప్రార్థన గురించి మరొకసారి చూసుకుంటే, గమనిస్తే, ఈ ప్రార్థన అనేది దేవుణ్ణి అడగటం కంటే ఎక్కువ. అది ఏంటంటే, దేవుడు నాకిచ్చినది అంగీకరించటం, ఇది దేవుని దగ్గర నుంచి పొందాను అని ఆలోచించటం. I'll put it this way in Telugu. I'll just help Mano. Prayer is more than asking God అన్నాను. అంటే ప్రార్థనలో మనం దేవుడిని ఏదో అడుగుతున్నాము, ఒక లిస్ట్ పెట్టుకొని అడుగుతున్నాము అనేదానికంటే ఇది కొద్దిగా ఎక్కువ. ఏంటి? ఇది దేవుడే సర్వ సమృద్ధిలో నుంచి నాకు అనుగ్రహించగలుగుతాడు. నేను అడిగినా అడగకపోయినా నాకు కావాల్సినది సమస్తము కూడా దేవుడు తన సమృద్ధిలో నుంచి నాకు అనుగ్రహిస్తాడు అని ఒప్పుకుంటున్నాను. నా ప్రార్థనలో నేను దేవుడిని అడగడం వలన నేను ఆ విషయాన్ని నేను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ప్రేయర్ ఈస్ మోర్ దెన్ ఆస్కింగ్ గాడ్. ఇట్ ఈస్ ఎక్నాలజింగ్ గాడ్, యు విల్ సప్లై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ప్రొవైడర్, యు హ్యావ్ ద కంప్లీట్ ప్రావిడెన్స్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ యూ అన్న ఎక్నాలజింగ్, అంటే దాన్ని ఒప్పుకోవడమే అది ప్రార్థన. Let me tell you this way, prayer is more than conversation with God. We were just mentioning that it is like telling everything to God together. So let me tell you, you should remember prayer is more than conversation with God. It's communing on a spiritual level. Communing ante chala discussing very intimately at a spiritual level. Yes, Manu. అయితే ప్రార్థన అనేది ఇందాక చెప్పినట్లు ఈ యొక్క సంభాషణ కంటే ఇంకో స్థితిలో, ఇంకో స్థాయిలో ఉండవలసింది. దేవునితో ఒక ఆత్మీయమైన అంతస్తులతో దేవునితో సహవాసం కలిగి ఉండుట ప్రార్థన. So when we are talking about this step, we are talking about step by step about our spiritual walk.
when we are talking about this type of supplication with God, అంటే విజ్ఞాపన ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితంలో మనం వేస్తున్న ఒక అడుగు. ఆ అడుగు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ప్రార్థన అనేది దేవునితోటి కొన్ని విషయాలు అడగడమే కాకుండా, దేవా నీవు నీ సమృద్ధిలో నుంచి అన్నీ నాకు ఇస్తావు అని ఒప్పుకోవడం. ప్రేయర్ ఈస్ మోర్ దాన్ జస్ట్ ఆస్కింగ్ గాడ్, ఇట్స్ ఎక్నాలజింగ్ that every providence is only from you, O God. Secondly, ఈ ప్రార్థన అనేది దేవునితోటి నేనేదో సంభాషిస్తూ ఉండడమే అన్నది కాకుండా చాలా చాలా సన్నిహితమైన సంబంధం కలిగినట్టు, అంటే ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలు కూడా ఆత్మీయమైన పరిధిలో ఆత్మీయంగా నేను దేవునితోటి నేను ఒక సంబంధము కలిగి ఉండి నా విషయాలన్నీ ఆయన దగ్గర కుమ్మరించుకోవడమే ఈ విజ్ఞాపన ప్రార్థన అని కూడా చెప్పచ్చు. సో ప్రేయర్ ఈజ్ మోర్ దాన్ కాన్వర్సేషన్ విత్ గాడ్, ఇట్స్ కమ్యూనింగ్ ఆన్ అ స్పిరిచువల్ లెవెల్. సో వీ నీడ్ టు బేర్ దట్ ప్రేయర్ లైఫ్ ఆర్ సప్లికేషన్ టు గాడ్. ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది a very very important step in our spiritual walk. Now let me take three questions generally everybody will have. Yes, Mano? ఇప్పుడు ఒక 3 ప్రశ్నలు మనం తీసుకుంటే, ప్రాముఖ్యంగా చాలా మందికి ఉండే 3 ప్రశ్నలు మనం ఒకసారి తీసుకుని ఆలోచిస్తే, many people, many youngsters actually, many youngsters and some of my colleagues and some of my friends also used to say, ఏంట్రా ఎప్పుడు ప్రార్థన 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 అంటుంటావు, ఎప్పుడు ప్రేయర్ మీటింగ్ అంటావు, లేకపోతే మేము ఫ్యామిలీ ప్రేయర్లో ఉండమంటావు, లేకపోతే దీస్ ఆర్ ద థింగ్స్. మై ఫ్రెండ్స్ ఆల్సో, whenever they call up and I'm not able to answer them, they keep asking me, why is it that every time you keep saying that you are in a family prayer, you are in a prayer meeting, you are praying for somebody? So the question is, what is the timing for our prayer? అయితే ఎక్కువగా నా యొక్క స్నేహితులు కానీ, నాతో పనిచేసేవారు కానీ, యవనస్తులు కానీ, నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను ఆ యొక్క ఆన్సర్ చేయకపోతే వాళ్ళు అడిగే ప్రశ్న, ఏంట్రా ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తుంటా అంటావు, ఎప్పుడు చూసినా ఆ ప్రార్థన మీటింగ్ అంటావు, ఈ ప్రార్థన మీటింగ్ అంటావు. సో మనకుండే ప్రశ్న ఏంటంటే, చివరిగా ఒక క్లుప్తంగా చూసుకుంటే, సమయం ఏంటి, ప్రార్థన సమయం ఎంత, ఎలా కలిగి ఉండాలి అనే ప్రశ్నతో మనం ఆరంభిస్తే, what is the time? Chudandi, I'll just refer one verse in the Bible, Ephesians chapter 6 and verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, praying always with all prayer and supplication in the Spirit. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ప్రతి సమయమందు, praying always. ప్రతి సమయమందు, ఎప్పుడు ప్రార్థనను. So if the question is, what should be the timing for prayer? The answer is anytime. It is always. ప్రశ్న ఏంటి, ప్రార్థన సమయము ఏంటి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే దానికి జవాబు ప్రతి సమయంలోనూ, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. So how is it possible to pray all the time? మనం ప్రతిసారి ఎప్పుడు ప్రార్థన చేయటకు సాధ్యమవుతుందా? It is actually having the mind to be constantly be connected with our Heavenly Father, or taking the counsel and guidance of God in prayer. వాస్తవికంగా మాట్లాడుకోవాలి అంటే అది దేవునితో ఎప్పుడు నేను కలిసి ఉండాలి, ఆ యొక్క కనెక్షన్, ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆలోచన వినాలి అని యొక్క దృక్పథమే ఆ యొక్క కాన్స్టెంట్ ప్రేయర్, ఎల్లప్పుడూ ప్రార్థన. Second question is, Anna, what should be the posture for prayer? Is it mandatory that we have to kneel down all the time? రెండవదిగా, ప్రార్థన చేసేటప్పుడు మనము కేవలము మోకాళ్ళలోనే ప్రార్థన చేయాలా, అంటే ఏ భంగిమలో ప్రార్థన చేయాలి అని అడుగుతా ఉంటారు. Probably this question is because
whenever I kneel down to pray, Anna, I fall asleep అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రశ్న ఎందుకంటే చాలామంది నేనెప్పుడు మోకాళ్ళేసినా కూడా నేను నిద్రపోతుంటాను అనే ప్రశ్న కూడా అనే అంశాన్ని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. Therefore, it is a valid question. What should be the posture for prayer? కాబట్టి ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు ఏ భంగిమలో ప్రార్థన చేయాలి అనే ప్రశ్న చాలా అవసరమైనదే. So, a physical posture is not important because God is looking into our heart. ఏ భంగిమ అనేది అంత ప్రాముఖ్యం కాదు కానీ, దేవుడు మన యొక్క హృదయంలో చూస్తూ ఉన్నాడు. అది ప్రాముఖ్యము. If you have true reverence in your heart for God, ఎప్పుడైతే దేవుని పట్ల మీకు సరియైన భయభక్తులు కలిగి ఉంటారో మీ యొక్క హృదయంలో, then probably you will consider a reverential posture when you have to pray to God. అప్పుడు మీరు సాధారణంగా మీ అంతట మీరే ఒక సరియైన ఒక భంగిమలో ప్రార్థనలో మీరు మొదలుపెడతారు. But it is not mandatory that you have to be in this posture for prayer, but it is your attitude when you have to pray to God. అయితే ఏదో మీరు ఈ ఈ ఈ భంగిమలోనే ప్రార్థన చెయ్యాలి అనేది ఏదీ లేదు కానీ, మీకు కలిగి ఉండే వైఖరి ప్రాముఖ్యము ప్రార్థన పట్ల. Matthew's Gospel, chapter 11 and verse 29, we see, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనిస్తే, we consider an attitude of Lord Jesus Christ himself. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క వైఖరిని మనం ఇక్కడ చూడొచ్చు. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. The rest for our souls we receive through prayer, and here it is mentioned that the attitude of God in his heart is being gentle and lowly. మన యొక్క ప్రాణాలకు విశ్రాంతి ప్రార్థనలో దొరుకుతుంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరిని గమనిస్తే ఆయన సాత్వికుడును దీన మనస్సు గలవాడును అయ్యున్నాడు. So the correct answer for this question, what should be the posture for prayer, is it is not about our physical posture, but our spiritual or our posture in our heart, in our attitude. అయితే ఈ యొక్క జవాబుకు ఏదైతే ప్రశ్న ఏదైతే వేసుకున్నామో, ఎటువంటి భంగిమలో ప్రార్థన చేయాలి అనే ప్రశ్నకు సరి అయిన జవాబు ఏంటంటే, మన యొక్క శారీరకమైన ఈ యొక్క భంగిమ కంటే ఆత్మీయంగా ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నామో అది ఎంతో ప్రాముఖ్యము. You can stand and pray, but you have to be gentle and lowly in your heart. మీరు నుంచొని కూడా ప్రార్థన చేయొచ్చు, కానీ మీ యొక్క మనసులో సాత్వికముతోను దీన మనస్సు కలిగిన వారై ఉండాలి. You can sit and pray, but you have to be gentle and lowly in your heart. మీరు కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు, కానీ మీ యొక్క హృదయములో సాత్వికముతోను దీన మనస్సు కలిగి ఉండాలి. Sometimes I pray while walking also. You can walk and pray. However, the posture of your heart has to be being gentle and lowly. కొన్నిసార్లు నేను నడుస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏదేమైనా నడిచి ప్రార్థించినప్పుడు కూడా ప్రాముఖ్యంగా మీరు సాత్వికముతోను దీన మనస్సుతోను అటువంటి వైఖరిని కలిగిన వారై ఉండాలి. So I will close this session for today here. Because of translation, I think there was a lag of time. But however, I shall continue a little more about supplication to God next week, and then continue with the next topic in the coming session. అయితే ఈ రోజుకి ఇంతటితో ముగిస్తాను. ఈ యొక్క ట్రాన్స్లేషన్తో కొంచెం సమయం ఎక్కువైపోయింది కాబట్టి
రాబోయే వారంలో ఈ యొక్క ప్రార్థన గురించి కొన్ని అంశాలు మొదటిగా చూసుకొని, దాని తర్వాత మనము మిగతా థర్డ్ సెషన్ చూసుకుందాం. May the Lord help us and let Him establish our steps in our spiritual walk. దేవుడు మనకు సహాయపడి ఈ యొక్క ఆత్మీయమైన జీవితంలో మన యొక్క అడుగులను ఆయన స్థిరపరచును గాక.